అందరూ బైబిల్ వాక్యంలో నుండి యెషయా గ్రంథము 14వ వాక్యాన్ని చదువుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యములో హిజ్కియా అనే ఒక రాజు పేరేం పేరు చెప్పండి? హిజ్కియా. చెప్పాలి గట్టిగా. హిజ్కియా. హిజ్కియా. ఇశ్రాయేలీల రాజులు, యూదుల రాజులు చాలామంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి పేరు హిజ్కియా. హిజ్కియా ఒక దినాన దేవుని మందిరానికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే ఒక పెద్ద సైన్యం తన మీదకి యుద్ధానికి వచ్చింది. ఒక పెద్ద సైన్యం. ఇలాదేమో చిన్న సైన్యం. అప్పటికి ఇప్పటికీ అయ్యే జరుగుతున్నాయి వాళ్ళ దేశం మీద, ఇజ్రాయెల్ దేశం మీద. అప్పుడు కూడా పెద్ద సైన్యాలే వచ్చేది, ఇప్పుడు అంతే. ఈ సైన్యము తన మీదకు వచ్చినప్పుడు తాను ఆయుధాలను సిద్ధపరచుకొని సైన్యాన్ని బలపరుచుకొని యుద్ధానికి వెళ్ళలా. ఏం చేశాడంటే ముందు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది మనకు శ్రమదినం, దాదాపుగా దేశంలో ఉన్న ప్రజలందరి హృదయాలు బలహీనపడిపోయాయి. శత్రువు రాజుకి లోపడదామని అందరు చెప్తున్నారు, కానీ నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. ఆ దేవుడు ఎట్లయినా తను నమ్ముకున్న వారిని, ఆశ్రయించిన వారికి ఆయన ఆధారమై జయమిస్తాడు అనే ఒక నమ్మకంతో నేను నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి కొంతమందికి మాత్రం నాకున్న ధైర్యమే వాళ్ళకుంది. ఈ మిగిలిన శేషం బలహీనపడిపోయి వీళ్ళు కూడా గుండెలు జారిపోయి శత్రువుకు లోపడదాము అనే ఆలోచన వస్తుందేమో. కాబట్టి మీరేం చేయాలంటే మా కొరకు కాస్త హెచ్చుగా ప్రార్థన చేయండి అని పాస్టర్ గారికి చెప్పి దైవజనునికి, యెషయా ప్రవక్తకి తాను వెళ్ళి రాత్రంతా దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతను ప్రార్థనే చేస్తున్నాడు, ఇంకంతే, యుద్ధం చేయలేదు. అలాగే వేరే పక్క దేశపు రాజుల సహాయాన్ని కోరుకోలేదు. రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారేసరికల్లా బయటకు వచ్చాడు. అందరు అనుకుంటున్నారు, రాజా ఎంతమందిని ఎలా చంపగలిగావు నువ్వు అంటే, అతను అంటున్నాడు, నేను చంపడం ఏంటి? వచ్చిన సైన్యాన్ని బట్టి భయపడి రాత్రి అంతా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నా, నేను చంపడం ఏంటి? నువ్వు చంపలేదా? అటైతే ఇంతమంది 185,000 మంది చచ్చిపోయారు వచ్చిన శత్రు సైన్యం. నువ్వు కదా యుద్ధం చేసింది? ఎవరు చేశారట్టయితే? దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. నేను చేయవలసిన పని నువ్వు చేసావు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అతను చేయవలసిన పని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అయితే ఇతనేం చేశాడు? ఇతను దేవుని పని చేశాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? ఇతగాడు దేవుని పని చేస్తే ఇతని పని దేవుడు చేశాడు. ఇతడు దేవుడి పని ఏం చేశాడు? రాత్రి అంతా దైవ సన్నిధికి వెళ్ళాడు, మోకాళ్ళు ఉంచాడు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు, రోధిస్తున్నాడు. అయ్యా మీ బలహీనులో ఇంత పెద్ద సైన్యాన్ని జయించలేం, పోరాడలేం, మా దగ్గర తగినన్ని ఆయుధాలు లేవు. వచ్చిన వాళ్ళేమో ప్రపంచాన్ని వణికిచ్చే గొప్ప సైనికులు, ప్రపంచాన్ని వణికించినటువంటి ఒక గొప్ప యోధులు. మేము యుద్ధం చేయలేమయ్యా, మా వల్ల కాదు ప్రభా అని దేవుని దగ్గర పూర్తిగా ఆధారపడి దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడే తన బాధ్యతను తీసుకొని అతన్ని అక్కడే కూర్చోమని చెప్పినట్టుగా తాను రాత్రంతా దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు.
ఇక ఏరే మార్గం లేదు మాకు అని పూర్తిగా దేవుని మీద ఆధారపడితే దేవుడే ఆయన దూతను పంపించి 185,000 మందిని 37వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అంటే అందరూ చచ్చిపోయారు, ఒక్కడు కూడా లేడు. ఈ రోజున మనము తెలుసుకోవలసిన దీంట్లో సత్యం ఏంటంటే, మనము మన పనుల మీద తిరుగుతూ ఉంటే ఏ పని జరగదు. మన పోరాటాలు మనం పోరాడితే దేవుడు పట్టించుకోడు, సైలెంట్గా చూస్తుంటాడేట. చేసుకో, నువ్వే పోరాడుతున్నావుగా, నువ్వే ప్రయత్నిస్తున్నావుగా అంటాడు. మన సమస్యను దేవుడికి అప్పగించి మనం సైలెంట్ అయిపోయి దేవుని తీర్పు కొరకు, దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన నమ్మిన వారిని, ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు చేసే పెద్ద తప్పు ఏంటంటే, దేవుని నమ్మినట్టు నమ్ముతారు కానీ వాళ్ళ భారం అంతా వాళ్ళ నెత్తి మీద వేసుకుంటారు, వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళ నెత్తి మీద వేసుకుంటారు. కాస్త ప్రార్థన చేసి దేవుడికి అప్పగిద్దామే. దేవుడు దయగలవాడు, కనికరం గలవాడు, ప్రేమ గలవాడు, భారాలు భరించేవాడు. ఆయనకు తెలియదని నీ బాధలో ఉన్నది, ఆయనకు తెలియదా నీ ఏడుస్తున్నది, ఆయనకు తెలియదా ఎంత సమస్యలో ఉన్నది అని తన సమస్యను పూర్తిగా దేవునికి అప్పగించి దేవుని కార్యము కొరకు ఎదురు చూద్దామనే జ్ఞానం ఉండదు. ఎప్పుడు ఎట్టొడదంటే, వాళ్ళని కలుద్దామా, వీళ్ళని కలుద్దామా, వాళ్ళతో మాట్లాడదామా, వీళ్ళతో మాట్లాడదామా, వాళ్ళ వైపు చూద్దామా, వీళ్ళ వైపు చూద్దామా, ఇదే రంది. కానీ దేవుడున్నాడే, ఆయన ఏదైనా చేయగలడో అనే ఒక నమ్మకంతో హిజ్కియాలాగా దేవుని దగ్గర కనిపెట్టే మనసు చాలామందికి లేదు. కనుకనే వారు ఇప్పటికే చాలా చాలా విషయాల్లో మేలు పొంది దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండవలసిన వారి జీవితంలో ఇప్పటికీ ఆ శాపాన్ని, దరిద్రాన్ని, ఆ దుఃఖాన్ని, వేదనను, చీకటిని అనుభవిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే, వారు ప్రయత్నిస్తున్నారు కానీ సమస్యను దేవునికి అప్పగించడం లేదు. ఇక్కడ హిజ్కియా సమస్యను దేవుడికి అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు దేవుడికి అప్పగించాడంటే, అయ్యా దేవుడా నువ్వే చూసుకొని చెప్పి ఆయన సైలెంట్గా ఏం లేడు. రాత్రి అంతా ఎక్కడ కూర్చున్నాడు? మందిరంలో కూర్చున్నాడంట. రాత్రి అంతా ఆ శత్రువు పలికిన ఆ లిస్ట్ మొత్తం రాసుకున్నాడు. అయ్యా నీ ప్రజలమైన మమ్మల్ని ఇదిగో ఇన్ని మాటలు అన్నాడు, ఇదిగో ఇవన్నీ ఒకసారి చూడు, ఇన్ని మాటలు తెచ్చాడు మమ్మల్ని అని అది విప్పి పరచి చదవండి ఆ వాక్యాన్ని. అక్కడ ఏమి రాయబడిందంటే 37:14 అమ్మా, హిజ్కియా దూత చేతిలో నుండి చదువు చూడండి. హిజ్కియా దూతల చేతిలో నుండి అంటే వచ్చినటువంటి శత్రురాజు ఏమేమి తిట్టాడా, ఏమేమి దూషించాడా, ఏమేమి నిందలేశాడా మొత్తం లిస్ట్ రాసుకున్నాడు. ఎవరు రాసుకుంది? ఈ హిజ్కియా కాదు, అతని దగ్గర ఉన్నటువంటి అధికారులు రాసుకొని ఆ లెటర్ తీసుకొచ్చి వెనకిచ్చారు. ఎవరికి? హిజ్కియాకి. హిజ్కియా దూతల చేతిలో నుండి అంటే వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాడు ఆ లెటర్. ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధాన్ని విప్పి పరచి ఎక్కడ ఇప్పాడంట? మందిరములో ఇప్పాడంట. నీ గుట్టంతా మందిరంలో ఇప్పాలి. నువ్వు నీ సమస్య మందిరంలో ఇప్పాలి. నీ బాధల చిట్ట మొత్తం ఎక్కడిప్పాలి. కనపడ్డోళ్ళందరూ చెప్పుకుంటూ తిరగకూడదు. కనపడ్డోళ్ళందరికీ నీ బాధ చెప్పుకుంటా నువ్వు బాధపడకూడదు. ఒకవేళ అలాంటివి పరిస్థితి నీకు ఉంటే నువ్వు మనుషుల మీద ఆనుకుంటున్నట్టు, మనుషుల వైపు చేతులు చాపుతున్నట్టు, దేవుని యందు నమ్మకం కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, దేవుడు ఏదైనా చేస్తాడు అని పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయినటువంటి వారు మాత్రం ఎక్కడ వాళ్ళ మనసులో బాధ ఎవరికి చెప్పరు.
ఎవరి వైపు కనులెత్తి చూడరు, ఎవరి మీద ఆధారపడరు. వాళ్ళ గుండెల్లో ఉన్నవన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి కూర్చోగానే కళ్ళలో నుండి అలా కన్నీళ్ళ రూపంలో వాళ్ళ బాధ అంతా బయటకు వచ్చిద్ది. అది దేవుడు వింటాడు, చూస్తాడు, వారి జీవితంలో కార్యాలు చేస్తాడు. దాని స్తోత్రం కలుగునుగాక. మనం ఎక్కడంటే అక్కడ చెప్పకూడదు సమస్యని, ఎక్కడంటే అక్కడ చెప్పకూడదు, ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు. మీకు బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, వాళ్ళ అమ్మ వేశ్య. వాళ్ళ అమ్మ ఎవరు? డబ్బు కొరకు శరీరాన్ని అమ్ముకొని బ్రతికే ఒక వేశ్య. ఒక పెద్ద ఆయన ఆమెతో పాపం చేయటం వలన ఒక అబ్బాయి పుట్టాడు. ఈయనకి సొంత భార్యకి అనేక మంది కుమారులు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇతను కూడా పెంచాడు. ఈడు నా కొడుకే కదా, వాళ్ళ అమ్మ ఎవరైతేనేమిలే నాకే కదా పుట్టిందని జాగ్రత్తగా వాళ్ళతో పాటు పెంచాడు. ఆ తండ్రి ఉన్నంత వరకు ఈ అన్నదమ్ములు ఏం చేశారంటే, అంటే సొంత భార్య పిల్లలు ప్రేమించినట్టు నటించారు. ఎప్పుడైతే అతను చచ్చిపోయాడో అంటే తండ్రి, ఇక ఇతన్ని టార్చర్ పెట్టడం ప్రారంభించారు. టార్చర్ పెట్టడం అంటే, మీ అమ్మ వేశ్యరా, వేశ్యకు పుట్టినోడు ఎవరా నువ్వు, మా నాన్న ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకేమో, నీ దిక్కున్న కాడిపోయి చెప్పుకోబో, ఎవరో చెప్పుకుంటా వాళ్ళు చెప్పుకోబో అని రకరకాల మాటలతో ఆ తల్లిని నిందించారు. అతన్ని అనేక రకాల మాటలతో గుచ్చి నొప్పించారు. ఇలా బాధ పెడుతున్నప్పుడు అతడు ఏం చేశాడు తెలుసా? సాగ్గా భార్య పిల్లలకు చెప్పాడు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అది ఇతగాడెవరో తెలుసా? యుద్ధము చేయలేనివాడు కాదు, ఫైట్ చేయలేనివాడు కాదు. ఇతడు ఒక సైన్యానికి ముందు నిలబడితే శత్రు సైన్యాలన్నీ వణికిపోతాయి. అంతటి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, అంత బలము శక్తి ఉన్న, పోరాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలున్నా మౌనముగా ఏం చేశాడంటే భార్య పిల్లలు తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాక్యం చెప్తుందంటే తన సంగతంతా దేవుని సన్నిధిలో వినిపించెను అని ఉంటుంది వాక్యంలో. దాని స్తోత్రాలు చెప్పండి. తన సంగతంతా ఎవరికి వినిపించాడు? న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయం. దాని స్తోత్రం కలుగును గాక. 11వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుందండి. కాబట్టి యెఫ్తా చూడండి, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించాను. అంటే ఎక్కడ వినిపించాడు? దైవ సన్నిధిలో వినిపించాడు. ఈరోజు నువ్వు ఎవరికి వినిపిస్తున్నావు నీ సంగతి? ఈరోజు నీ బాధ ఎవరికి వినిపిస్తున్నావు? హిజ్కియా తన సంగతి, తనకి కలిగిన ప్రతికూలమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మందిరంలోకి వచ్చి విప్పి పరచి మొరపెట్టి, నా ప్రియదేని బిడ్డలారా, తాను జయించవలసిన ఆ యుద్ధములో పూర్తిగా దేవుడికి అప్పగించి ఎన్నో 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 వేల మంది, ఎన్నో లక్షల మంది వచ్చిన యుద్ధం చేయలేనటువంటి ఆ యుద్ధాన్ని దేవుడికి అప్పగించి దాని సైలెంట్గా ఉంటే తాను చేయవలసిన పని దేవుడు చేసి జయమిచ్చాడు. ఈ రోజున యెఫ్తా కూడా బలాఢ్యుడయ్యుండి, పోరాడగలిగిన వాడయ్యుండి, తన సంగతంతా మిస్పాలో వినిపించాడంట. ఎక్కడ? దైవ సన్నిధిలో. ఈ రోజున నీ సంగతంతా ఎక్కడ వినిపించాలి? నువ్వు దైవ సన్నిధిలో వినిపించాలి. నీ బాధలు, కష్టాల, కన్నీరు చిట్టా మొత్తం దేవుని దగ్గర చెప్పాలి. అర్థమైందా? మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ మీకు ఏది ఉన్నా సరే దేవుని దగ్గర విప్పాలి. మీరు మనసులో పెట్టుకోకూడదు. మనుషుల వైపు చూసేవాడు దేవుడి వైపు చూడడు, దేవుడి వైపు చూసేవాడు మనుషుల వైపు చూడడు. మనుషుల దగ్గర చెప్పుకొని మా పరిస్థితి ఇదయ్యా, అదయ్యా, ఇదయ్యా, అదయ్యా అని ఇట్లా చెప్పుకుంటే
కాస్త జాలి పడవచ్చు, కానీ ఏ సహాయం చేయరు. కానీ ఆ సమస్య గుండెల్లో దాచుకొని దైవ సన్నిధిలో వినిపించగలిగితే ప్రార్థించు వారికి, మొర్రపెట్టు వారి కార్యాలు చేసే దేవుడు ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపరచడు. ఎన్నడూ ఎప్పుడు తన మీద ఆధారపడ్డ వాళ్ళని ఎన్నడూ ఆయన మర్చిపోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఇక్కడ మనం చేయవలసిన ప్రధానమైన పని, నువ్వు దేవుని పని చెయ్యి, నీ పనులన్నీ దేవుడు చేస్తాడు. నువ్వు దేవుడి పని పక్కన పెట్టేసి దేవుని చెప్పుకోవడం, ప్రార్థించడం, ఆరాధించడం, దైవ సన్నిధికి వెళ్ళకపోవడం ఇవన్నీ పక్కన పెడితే నీ సమస్యలన్నీ దేవుడు పక్కన పెట్టేస్తాడు. పట్టించుకోడు ఆయన. నువ్వు దేవుని పని చెయ్యి, దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పని చేయటం అంటే అర్థం ఏంటి? ప్రార్థించు, స్తుతించు, వాక్యం ధ్యానించు, దైవ సన్నిధికి వెళ్ళు, దేవుడు చెప్తున్న మాటలు నేర్చుకో, ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి పూర్తిగా అప్పగించుకో. అర్థమైందా? ఏదో ఒక్క ఆదివారం హాజరైపించుకోవడానికి రావటం కాదు. ఇంట్లో ప్రార్థన చెయ్యి, ప్రతిరోజు ఏకోజాములే, ప్రతిరోజు వాక్యాన్ని విను, పాడు, స్తుతించు. నీకు శ్రమ కలిగిన, కష్టం కలిగిన, పౌలు శీలలో జైల్లో వేయబడినప్పుడు, కొట్టబడినప్పుడు, గాయపరచబడినప్పుడు కూడా వారు దేవుణ్ణి ఎలా స్తుతించారు మధ్యరాత్రి లేసి. అలాగే దానియేలుని సింహాల బోన్లో వేసినప్పుడు అతడు ప్రార్థన మానుకోలేదు. షద్రకు, మేషకు, అబ్దెనగోల్లో అగ్నిగుండంలో వేస్తారన్న సాక్ష్యం చెప్పడం మానుకోలేదు. ఈరోజు నా ప్రియమైన బిడ్డల, నువ్వు మానుకోకూడదు. దైవికమైన కార్యాలు నువ్వు చేస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి, దేవుని మీద ఆధారపడుతూనే ఉండాలి. దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవుడి పనులు నువ్వు చేస్తావో దేవుడు నీ పనులన్నీ ఆయన చేస్తాడు. ఎన్నోసార్లు దేవుని బిడ్డలు చేసి పెద్ద తప్పు ఏంటంటే అన్నిటికీ ప్రాముఖ్యతనిస్తారు, దైవ కార్యాలకు ప్రాముఖ్యతనివ్వరు. బైబిల్లో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు చూడండి. అప్రియమైన బిడ్డలారా, ఏమంటున్నాడంటే, అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములను ఆ వాక్యం చదువు, 2వ అధ్యాయం 20వ వాక్యమా? దాని స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు. సొంత కార్యాలంటే మన ఆలోచన ప్రకారం నడవటం. యేసుక్రీస్తు కార్యాలంటే దేవునికి అప్పగించి మనం సైలెంట్గా ఉండటం. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అనుకునేది కొంచెమే, నువ్వు ఆలోచించేది కొంచెమే, నువ్వు ఆశపడేది కొంచెమే, నువ్వు ఎదురు చూస్తుంది కొంచెమే. కానీ నువ్వు ఊహించని కార్యములు, అడుగు వాటికంటే, ఊహించని వాటికంటే ఉన్నతమైన కార్యాలు దేవుని జీవితంలో చేయాలంటే ముందు నువ్వు దేవుని పని చెయ్యి. ముందు నువ్వు దేవుని పని చెయ్యి, దేవుని పని చేయడానికి ప్రారంభించు. అప్పుడు నీ పనులు చేస్తాడు దేవుడు. అప్రియమైన బిడ్డలారా, ఈ సీక్రెట్ని మీరు గమనించండి. మీరు దేవుడి పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన పనులు ఆయన చేస్తూ వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. నీ మనసులో ఎప్పుడైతే నీ మీద ఆధారపడి నీ పనులు చేసుకోవడానికి ప్రయత్నించి దేవుని పనులకి సాకులు చెప్తావో అప్పుడు దేవుడు బాధ్యత తీసుకోడు, జోక్యం చేసుకోడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇదొక్క పని చేస్తే ఏదో చేద్దాం అనుకున్నాను, నా మనసు మార్చేసావు. ఇదొక్కటి చేస్తే ఏదో ఇద్దామనుకున్నాను నీకు, కానీ నువ్వు అంతా చేసావు, చివరికి వచ్చేలకు ఫెయిల్ అయిపోయావు అని దేవుడు బాధపడతాడు. అప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఈ విషయం మీకు చెప్తుంది, మీరు ఎన్నోసార్లు ఈ దైవికమైన కార్యాలు పొందాలని ఆశపడి దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఇంక దేవుడు ఏం చేస్తాడులే, చేసేవాడైతే ఎప్పుడో చేయిపోయాడు అనుకుంటారు. కానీ చేస్తాడు. మనము అనుకున్న సమయంలో చేయడు ఆయన. ఆయనకు సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి ఏముందంట?
అంతే కదా. ఇప్పుడు తినటానికి ఒక సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, ఆ? పుట్టడానికి సమయం, చావటానికి సమయం, నవ్వటానికి సమయం, ఏడవడానికి సమయం, ఆ? అలాగని కట్టడానికి సమయం, పడగొట్టడానికి సమయం, ప్రతిదానికి ఒక సమయం ఉన్నట్టుగా దేవుని కార్యాలు జరగటానికి కూడా ఒక సమయం ఉంది. దాని స్తోత్ర. అప్పటిదాకా మనము దేవుని పనులు చేస్తూ దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవరిని నీవు సిగ్గుపరచవు. కీర్తన గ్రంథం 25:3 చదవండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 25:3, నీ కొరకు కనిపెట్టుకొనిన వారిలో ఎవడు సిగ్గునందడో. గట్టిగా చెప్పండి. దేవుని కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవడు సిగ్గునందడు. ఇప్పుడు మనం ఏడుస్తున్నాం అనుకోండి, ఎవరైనా చూసిన వాళ్ళు కొంచెం జాలి పడతారు. ఏమైందో పాపం ఏడుస్తున్నాడు, ఏమైందో అనే ఆలోచనలు వస్తాయి చూడండి. అంటే మనిషి ఆలోచనే ఇంత జాలిగా ఆలోచిస్తుంటే, దయగా ఆలోచిస్తుంటే, మహిమగల దేవుడు, తల్లి కంటే తండ్రి కంటే ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఆలోచించడా? ఆయనకి రాదా జాలి? మనుషులు ఆలోచిస్తారు, అయ్యో పాప ఎట్నా అట్నా అంటారు అంతే. కానీ దేవుడు జాలి పడితే, దేవుడు కటాక్షం చూపితే నీ జీవితంలో అద్భుతాల వెంట అద్భుతాలే, ఆశ్చర్య కార్యాల వెంట ఆశ్చర్య కార్యాలే. ఎవ్వరు ఎన్నడూ చూడనివి, ఎప్పుడు నువ్వు ఊహించనివి దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అయితే ఆయన్ని మెప్పించాలి, నువ్వు ఆయన్ని నమ్మించాలి. ఆయన నమ్ముతాడా నిన్ను? ఆయన నమ్ముతాడా? పూర్తిగా నమ్మగలడా నిన్ను? దేవుడు అదిగో ఈ బిడ్డకి నేను తప్ప ఇంకెవరు లేరు దిక్కో, వీరు నా మీద ఆధారపడే వాళ్ళని దేవుడు ఎప్పుడైతే తన మనసులో నిశ్చయించుకుంటాడో అప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యాలు చేయటానికి కార్యాలు చేయటానికి ఆయన ప్రారంభిస్తాడు. మనము 99 చేసి ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే మళ్ళీ వెనకబోవాల్సిందే, మళ్ళీ స్టార్ట్ చేయి. దేవుని కార్యాలు ఓటీపీ లాగా ఉంటాయి. ఓటీపీలు కొన్ని సందర్భాల్లో సెల్లో దేనికైనా మనం ఓటీపీ కొట్టేటప్పుడు అతను నియమించిన సమయంలోనే మనం టకటక నెంబర్లు కొట్టాలి. టైం దాటిందనుకోండి, ఆ నెంబర్ కొట్టినా ప్రయోజనం లేదు. మరలా మొదటి నుండి రావాలి. మరలా అర్థమైందా? మరలా మొదటి నుండి రావాలి. ఓటీపీ, 1 టైం పాస్వర్డ్, మళ్ళీ స్టార్టింగ్ నుండి. నువ్వు లేట్ చేసే కొలది మళ్ళీ మొదటి నుండి అలా కాకుండా త్వరగా నువ్వు ఆ ఇచ్చిన సమయంలో నువ్వు దాన్ని చేయగలిగితే ఇక మరలా కొట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే దేవుడు పరీక్షించిన ఒక టైంలో ఆయన ఎదురు చూస్తున్నవన్నీ నువ్వు చేయగలిగితే మరలా చేయాల్సిన అవసరం లేదు. వాక్యం చెప్తుంది, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడు సిగ్గునందడు. ఎగ్జాంపుల్, రైతులు ఉంటారు, పొలాలు దున్ని విత్తనాలు వేసి పంట కొరకు ఎదురు చూస్తుంటారు. దాని స్తోత్ర. పనివాడు పగలంతా పనిచేసి సాయంత్రం కూలి కొరకు ఎదురు చూస్తుంటాడు. జీతగాడు నెలంతా చేసి ఫస్ట్ తారీఖు కొరకు ఎదురు చూస్తుంటాడు. మన జీవితంలో కూడా నా ప్రియమైన బిడ్డలారా, ఎదురు చూసే ఆ ధైర్యం మనకు ఉండాలంటే మనకు అప్పగించబడినవి సంపూర్ణంగా చేశామా లేదా అనే ఆ ఆలోచన మనకు ఉండాలి. నేను చేశానా లేదా? ఇప్పుడు పని సరిగ్గా చేయకపోతే కూలిస్తారా? ఇక అప్పగించిన పని నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు పూర్తిగా చేయలేదు, ఆ కొద్ది కూడా చేసి ఉంటే నీకు ఇచ్చేవాడిని అంటారు. జీతగాడు కూడా అంతే కదా, నువ్వు నెలలో సరిగ్గా రాలేదు. హల్లెలూయా. దేవుడు కూడా అంటాడు, నా బిడ్డ నువ్వు ఇంట్లో నా సన్నిధిలో సరిగ్గా ప్రార్థన చేయటానికి కూర్చోలేదు, ఏదో సాకులు చెప్పావు, నీ సొంత కార్యాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను నాకు ఇవ్వలేకపోయావు, అందుకని నీకు నో శాలరీ, నో జీతం, నో కూలీ. హల్లెలూయా. ఏమీ లేదు నీకు. ఎందుకని? నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు. నా ప్రియమైన బిడ్డలారా, కొంచెం చేసే వాళ్ళకి దేవుడు కార్యాలు చేయడు, సంపూర్ణంగా చేసేవారికి దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు,
ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుడు కార్య ఆరంభం కంటే అంతం మేలు అంటున్నాడు. ఆరంభం బాగానే ఉండొచ్చు, అంతము వేలు, చివరి శ్వాస వరకు దేవుడు నాకు అప్పగించింది నమ్మకంగా నేను చేస్తాను. ఒక విషయం చెప్తానండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఇంజనీర్ కింద ఒక కార్పెంటర్ పనిచేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుండి పనిచేస్తున్నాడు? తన యవ్వన కాలము నుండి వృద్ధాప్యం వరకు పనిచేస్తూనే ఉన్నాడు. ఈ కార్పెంటర్ తలుపులు చేయటం, కిటికీలు చేయటం, తర్వాత కొంత ఫర్నిచర్, మంచాలు చేయటం, ఇవన్నీ చేస్తున్నాడు ఆ ఇంజనీర్ క్రింద. ఒకరోజు ఆ ఇంజనీర్ అన్నాడు, ఒక బిల్డింగ్ వర్క్ ఉంది పెద్దాయన, ఇదిగో ఇన్ని సంవత్సరాలు నా దగ్గర చేస్తూనే ఉన్నావు, ఇది పరిస్థితి, ఇది ఒక్కటి చేయాలంటే నాకు ఓపిక లేదయ్యా, ఒకప్పుడు చేసా కదయ్యా, ఈరోజు నాకు ఓపిక లేదయ్యా చేయటానికంటే, లేదు ఇది ఒక్కటి చేయాల్సిందే, నువ్వు ఎట్టయినా ఓపిక చేసుకున్నట్టు, లేదయ్యా ఓపిక లేదయ్యా, లేదు పెద్ద ఆయన, ఎట్టయినా నువ్వు ఇది ఒక్కడ మాత్రం నా కోసం కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాలంటే, చాలాసార్లు నా వల్ల కాదు, నేను చేయలేను, నేను బలహీనుండి అయిపోయాను అది అని చెప్పిన అతను అతి కష్టం మీద ఆ ఇంజనీర్ చెప్పిన పని చేశాడు ఒక ఇంటికి. ఆ పని అయిపోయిన తర్వాత, పలానా రోజున ఈ ఇంటి ఓపెనింగ్కి నువ్వు రావాలి అని చెప్పినప్పుడు సరేనా అన్నాడు. ఒక దినాన నా ప్రియమైన బిడ్డలారా, ఇల్లు ఓపెనింగ్ అవుతుంది, చిన్నగా ఊగులాడుకుంటూ వచ్చాడు ఆయన. ఊగులాడుకుంటూ ఎక్కడో జనములో ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ లోపు ఏం జరిగిందంటే, పలానా కార్పెంటర్ జాన్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేస్తారు అని చెప్పారు. ఈయనకు ఆశ్చర్యం వేసింది, ఇంతమంది ఉండగా నన్ను పిలిచాడేంటి అని. దేవుని స్తోత్రం. జాన్ గారు ఎక్కడా అన్నాడు. అయ్యా ఇక్కడ ఉన్నానయ్యా అన్నాడు. ముందుకు రండి, ప్లీజ్ కమాన్, ముందుకు రండి అని చెప్పాడు. కమ్ ఫార్వర్డ్ అన్నాడు. ముందుకు వచ్చాడు. దీన్ని ఓపెన్ చేయండి అన్నాడు. అయ్యా ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, నేను ఒక పని చేసుకునేవాడిని, నాకు ఇంత ఆధిక్యత ఘనత అది ఇదేనంటే, లేదు మీరు ముందు ఓపెన్ చేయండి అన్నాడంట. ఓపెన్ చేసిన తర్వాత తాళాలు ఇదిగో చేయబట్టు అన్నాడంట. తాళాలు తన చేతిలో పెట్టి ఏమన్నాడంటే, ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు ఇదిగో ఈ ఇల్లు నీకోసమే కట్టించాను అన్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నమ్మకంగా చేసావు, అర్థమైందా? అందుకని నీకోసమే నేను ఇది కట్టాను అంటే ఇతను ఆలోచిస్తున్నాడంట, నా కోసం అని చెప్పుంటే కాస్త మంచి మెటీరియల్ వేసుకునేవాడిని నేను తలుపులకి, కాస్త మంచి మెటీరియల్ వేసుకునేవాడిని కిటికీలకి. ఎవరి కోసమో అని నేను పని సరిగా చేయలేదని మనసులో అప్పుడు సంతాపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి క్షణంలోని దేవుడు మనల్ని గమనిస్తాడు. మన నీతి యథార్థత ఎంత జాగ్రత్తగా ఉంటుంది అని. కొన్నిసార్లు నువ్వు లెగవలేవు, ప్రార్థన చేయడానికి పైకి లెగవలేవు, కూర్చోలేవు, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు తెలుసు దేవుడికి. ఒకసారి చేతులు ఎత్తలేవు, ఉపవాసాలు ఉండలేవు, మందిరానికి రావడానికి కూడా చాలా కష్టం, చాలా అతి కష్టం మీద వస్తావు. అంటే రావాలని ఆశ ఉన్నా రాలేవు, కానీ దేవుడు గమనిస్తుంటాడు. దేవుని స్తోత్రం. గమనిస్తుంటాడు దేవుడు. ఆ చివరిది కూడా నువ్వు చేయగలిగితే దేవుడు నీ కొరకు ఒక అద్భుతాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మకమైన వాడవు, నమ్మకమైన దానవు, నువ్వు నా పనులు చేసావు, నేను నీ పని చేస్తాను. నేను ఈ ఊరు వచ్చినప్పుడు దేవుడు నాతో అన్నమాట అది, ప్రభా నాకు ఇట్లా డబ్బులు అవసరం పరిచయం చేయడానికి అది ఇది అని అంటే దేవుడు అన్నాడు, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను, నీకున్నయని నాకు ఇవ్వు, నాకున్నయని నీకు ఇస్తాననే స్వరమైన పడింది. దాని స్తోత్రం కలుగును గాక. మనము దేవుని పని చేసినంత కాలం మీరు అర్థం చేసుకోండి, దేవుడు మన పనులు చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని పని పక్కన పెట్టి ఏముందలే అనుకుంటామో, అక్కడ దాకా చూస్తున్నాడు, ఓకే 99% ఎక్సలెంట్, బాగు చేశారు అంటాడు. ఆ 1% చేయటానికి కూడా దేవుడు సమయం ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యంగా ఉంటాం.
అర్థమైంది, నిర్లక్ష్యంగా ఉంటాం. మీకు ఇంకొకటి జరిగిన స్టోరీ కూడా చెప్తాను. దేవుని స్తోత్రం. ఒక గుడ్డి అతను, ఒక గుడ్డి అతను కదా, ఒక మంచి అతనే, దేవుని రోజు దేవుని తిడుతున్నాడంట. దేవుడు ఉన్న వాళ్ళని బాగా దీవిస్తున్నాడు, లేని మాలాంటి వాళ్ళని ఇంకా అనగారుస్తున్నాడు. మాకే సహాయం చేయడు దేవుడు. అసలు దేవుడు ఆడున్నాడు, దేవుడికి న్యాయం లేదు, ఏం లేదని దేవుని దూషించడం ప్రారంభించాడంట. అప్రీతిని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే, సరే ఇతను కూడా ఒక గొప్ప వ్యక్తి కావాలనుకుంటున్నాడని అతను వచ్చే మార్గములో ఏం చేశాడంటే, ఒక డబ్బు ఒక గోత నిండా వేసి అతను వచ్చే దారిలో పడేశాడంట దేవుడు. దేవుని స్తోత్రం. ఇతగాడు అక్కడ దాకా కళ్ళు పెద్ద చేసుకొని నడిచినోడు అక్కడ రాగానే గురుడ్డి వాళ్ళు గుర్తొచ్చారంట. గుడ్డి వాళ్ళు గుర్తొచ్చి అసలు గుడ్డోళ్ళు ఎట్ట నడుస్తారా అని యాక్టింగ్ చేయటం ప్రారంభించాడు. కళ్ళు మూసుకొని అమ్మో ఎట్లా నడుతారా వాళ్ళు అని కరెక్ట్ ఆ మూట దగ్గర రాగానే గుడ్డోళ్ళలాగా యాక్టింగ్ చేస్తే ఆ మూట వెనక్కి పోయింది. ఎవరో దొరికింది, వెనక నుండి కారులో వస్తున్నాడు ఒక పెద్ద కోటీశ్వరుడు. వాడి కారుకి అడ్డం వచ్చింది. డ్రైవర్కి చెప్పాడంట, ఆ మూట ఏదో వెళ్ళి చూడరా అది ఇదేనంటే, ఆ డ్రైవర్ వెళ్ళి మూట ఇప్పగానే దాని నిండా డబ్బు ఉందంట. అంటే దొరికినోడికే మళ్ళీ దొరికింది. దీంట్లో తేడా ఏంటి తెలుసా మీకు? పేదవాళ్ళకి అడావుడి ఎక్కువ, డబ్బున్నోడికి ఆలోచన ఎక్కువ. పేదవాడికి అడావుడి ఎక్కువ. అడావుడి అంటే తొందర. పొద్దున్నే లేవాలి, అదే సద్యాన్నాలు టిఫన్ చేయాలి, ఆ గడపారలో పారలో బొచ్చులు వేసుకొని ఉరుగుదాం ఈ తొందరే. కానీ కూర్చొని భవిష్యత్తు గురించి తన జీవితం గురించి కాస్త ఆలోచిస్తాడంటే ఆలోచించడు. అందుకని వాడు జీవితాంత కూలోడిగానే మిగిలిపోతాడు. ఉన్నతమైనడికి ఆలోచన. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నిన్న అంబానీ అనే మన దేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన కొడుక్కి 13,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంచుమించు 3-4 సార్లు పెళ్ళిళ్ళు చేశాడు. బొంబాయిలో ఒకసారి, తర్వాత గుజరాత్లో ఒకసారి, ఇంకా వేరే దేశాల్లో ఒకసారి చేశాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళంటి సినిమా వాళ్ళు, తర్వాత విదేశాల్లో ఉన్నటువంటి ఈ పారిశ్రామికవేత్తలు వచ్చారు. 13,000 కోట్లు ఎన్ని ఖర్చు పెట్టిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆల్రెడీ జియో సిమ్ కోట్ల మంది చేతిలో ఉంది, ఇప్పుడు కోట్ల మంది ఫోన్లలో. ఆలోచించి డబ్బు ఎట్ట రాబట్టాలా అని బాగా ఆలోచించాడు. ఒక్కసారి ఒక్కొక్క నెలసరి, అంటే ఇప్పుడు నెల వేసుకునేటువంటి ఈ రీఛార్జ్ ఉంటుంది కదా, రీఛార్జ్ పెంచేసాడు. 100 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు. ఒక్క 2 రోజులకే 47,500 కోట్లు వచ్చినాయంట. 2 రోజులకి ఎంత? 47,500 కోట్లు 2 రోజులకే. ఇతను ఖర్చు పెట్టింది ఎంత? 13,000 కోట్లు. 47,000 కోట్లు అంటే ఇంచుమించు తాను ఖర్చు పెట్టిన దానికంటే 3 భాగాలు ఎక్కువ వచ్చింది. టక్కన కాలు రెగరేసాడు అంతే. అతను ఖర్చు పెట్టింది జనం చూశారు అంతే, కానీ అతను ఆలోచించింది ఎవరో చూడలేదు. అతను ఎక్కువగా నైట్ కూడా నిద్రపోడంట, ఎక్కువగా 12-1 గంటకు పడుకుంటాడంట. కరెక్ట్గా 20 అంకల్లా వేస్తాడు. ఆలోచన ఎట్లా 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 ఎట్లా. ఉన్నతమైన వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, తొందర ఉండదు. దాని స్తోత్రం. ఆలోచించి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేస్తారు అంతే. చూడండి, ఇప్పుడు 13,000 కోట్లు అంటే 1 కోటి రూపాయలు ఉంటే జీవితాంతం బ్రతకొచ్చు. దాని స్తోత్రం. 1 కోటి రూపాయలు ఉంటే జీవితాంతం బ్రతకొచ్చు. కానీ 13,000 కోట్లు, 100 కోట్లు కాదు, 13 కోట్లు కాదు, 13,000 కోట్లు అంట. వచ్చిన ఆ సెలబ్రిటీస్కి 2 కోట్లు 3 కోట్లు కలిగినటువంటి వాచ్లు ఇచ్చాడు. అప్పుడైతే బిడ్డలారా, కొంతమంది సెలబ్రిటీస్, ఈ కొంతమంది సినీ తారలు, తర్వాత క్రికెట్ ప్లేయర్లు ఉంటారు కదా, ఒక్కొక్కరికి 80 కోట్లు 100 కోట్లు వాళ్ళ రెమ్యునరేషన్.
సినిమాల్లో ఎంత ఇస్తారో, వాళ్ళు ఆటలాడితే ఎంత ఇస్తారో అంతగా డబుల్ ఇచ్చి రప్పించుకున్నాడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ. కానీ ఈ ఖర్చు పెడుతున్నాడు ఏంటి, నీకు పిచ్చి పట్టిందా అనుకున్నారు జనం. కానీ ఇతను మాస్టర్ దెబ్బ కొడుతున్నాడు అన్న సంగతి ఎవరికి తెలియదు. 2 రోజుల్లో దాని స్తోత్రం. ఉన్నతమైన వాడికి లేనివాడికి తేడా ఇదే. సరే, మనం అటు చేయమని కాదు, కానీ కాస్త ఆలోచించాలి. మనం ఎంత కష్టపడ్డా అది ఆ మెతుకుల కోసమే కదా. అయితే ఆలోచించి దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఏదైనా చేయగలడు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చగలడు, మారాని మధురంగా మార్చగలడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, మృతులను సహితం బ్రతికించగలడు. ఆయన సన్నిధిలో మౌనంగా ఉందాం, ఆయన మీద ఆధారపడదాం. వాక్యం చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి, ఆయన నిన్ను గూర్చి లక్ష్యం కేర్ తీసుకుంటున్నాడని రాయబడింది. దాని స్తోత్రం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తానన్నాడు. ఈ రోజున నువ్వు దేవుడి మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడదు. నీకు ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో విత్తనాలు వేస్తున్నారు. కొన్ని విత్తనాలు తొందరగా లేస్తాయి పైకి, అంటే మొక్కగా. కొన్ని విత్తనాలు కాస్త లేట్ అవుతాయి. ఇప్పుడు కొన్ని విత్తనాలు వేయగానే 2వ రోజు మొలకలు వస్తాయి. కొన్ని విత్తనాలు వేయగానే తొందరగా రావు. ఇప్పుడు ఈ మామిడి విత్తనాలు ఉంటాయి, తర్వాత ఇంకా కొన్ని పెద్ద పెద్ద విత్తనాలు, అవి తొందరగా 1-2 రోజులకి రావు మొలకలుగా. ఇప్పుడు ఈ రోజులు చూడాలి. అదే ఒక పెసరకాయ విత్తనాలు లేకపోతే కంది విత్తనాలు వేయండి, 2వ రోజుకి మొలకలు వస్తాయి. చిన్నదానికి తొందరగా వస్తాయి, పెద్దదానికి తొందరగా రావు. దేవుడు కూడా కొంతమంది జీవితాల్లో తొందరగా కార్యాలు చేస్తాడు, కొంతమంది జీవితాలు కొంచెం లేట్ అయ్యిద్ది. ఇప్పుడు ఈ కంది విత్తనాలు కానీ పెసరకాయ విత్తనాలు కానీ చిన్న చెట్టు కోసమే అవి మొలుస్తున్నాయి. కానీ అదే మామిడి చెట్టు ఒక పెద్ద వృక్షం కోసం. నీ జీవితంలో లేట్ అవుతుందంటే దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని అయితే ఎదురు చూస్తావా? తొందర. కొన్నిసార్లు దేవుడి మీద కూడా ఇసుకొస్తుంది. దేవుడి మీద ఇసుకొస్తుంది. కొన్నిసార్లు సేవకులు మా మీద కూడా ఇసుకొస్తుంది. మీకు దేవుని స్తోత్రం. ఏదో పాపం మీరు 10 కోట్లు తెచ్చి మాకు ఇస్తారని మా మీద కూడా ఇసుకుపడుతుంటారు మంచి చెబితే. దేవుని స్తోత్రం. అట్టగాదు ఇట్ట ఆత్మీయంగా ఎదగండి రా బాబు అంటే మా మీద కూడా ఇసుకొస్తుంది మీకు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇసుకొస్తుంది. కాస్త దేవుళ్ళు ఎదగండి అది ఇది అని అంటే మేము ఉండేది ఇంతే అంటారు. నేను అదే చెప్తాను, మీ దరిద్రం అట్నే ఉంటుంది దేవుడిని పక్కన పెట్టేస్తే. నీకు ఒక టైం ఇస్తాడు దేవుడు, ఆ దరిద్రం అనే ఆ సముద్రం దాటడానికి ఒక టైం ఇస్తాడు. నీకున్నటువంటి ఆ ఇబ్బందులనే సముద్రం దాటడానికి అది వేసినప్పుడు వెంటనే నువ్వు యువతలకు రావాలి. నేను గోవా వెళ్ళినప్పుడు రెడీమేడ్ బ్రిడ్జీలు వేస్తారు సముద్రం మీద. ఆ బ్రిడ్జి వేసినప్పుడు వాళ్ళకు ఒక టైం ఉంటుంది. ఆ టైంలోనే కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఈ బైకులు కానీ దాటిపోవాలి. ఆ టైం దాటిందనుకోండి మళ్ళీ గంట దాకా ఆ బ్రిడ్జి వేయరు, ఆ బ్రిడ్జిని వెనకలాగేస్తారు. అంటే ఒక రెడీమేడ్ బ్రిడ్జి అనమాట కొన్ని వాహనాలతో. మరలా వాళ్ళు వేసిన టైంలో వెళ్తే ఓకే, టైము దాటిపోయిన తర్వాత వెళ్ళారనుకోండి ఏం జరిగింది తెలుసా? మరలా వాడి బ్రిడ్జి వేసి అంతవరకు ఎదురు చూడాలి. కొంతమంది లాస్ట్లో కూడా వస్తే అబ్బా ఇప్పుడే తీసేశారంట బ్రిడ్జి అంటే 1-2 గంటలు లేట్ చేయాలి మళ్ళీ అతను. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్నిసార్లు లాస్ట్ మూమెంట్లో కొంచెం అంటే కొంచెం ఎర్లీగా సిద్ధపడకపోతే మనకు రాబోయే దీవెనలు మనం పోగొట్టుకుంటాం. చేస్తూనే ఉండాలి, ఎదురు చూస్తూనే ఉండాలి. ఎప్పుడా కంటికి కనబడని చెవుకి వినబడని మహిమగల కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుతాలు సృష్టిస్తాడు. మీకు తెలియదండి, ఎందుకంటే నా జీవితంలో ఎన్నో ఉన్నాయి అట్టండి, ఎన్నో. నీకేంటంటే తొందర, లాస్ట్ మూమెంట్కి వచ్చేలాక దేవుడి దీవెనలు పోగొట్టుకుంటాం. లాస్ట్ మూమెంట్లో దేవుడి దీవెనలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దేవుడు అంటాడు, ఇంకొక్కడు చేసి ఉంటే నీకు ఎంత ఇవ్వాలనుకున్నాను తెలుసా? నేను ఇంకొక్కసారి ఓపిక పడితే నీకు ఎన్ని చేయాలనుకున్నాను తెలుసా? చివరి మూమెంట్లో కోల్పోయావు కదా అని అనుకుంటాడు. అందుకని ఇప్పటికైనా సరిదిద్దుకొని మీరు దేవుడి పని చేయండి, దేవుడు మీ పనులు చేస్తాడు. దేవుడు ఎప్పుడు చేస్తాడో మీకు తెలియదు, కానీ చేసేంతవరకు ఎదురు చూడండి, చేసేంతవరకు కనిపెట్టండి.
చేసేంత వరకు ప్రార్థనలు చేస్తుండండి. దేవుడికి కనపరచండి, అయ్యా నీకోసమేనయ్యా అని. హిజ్కియా దేవుడి సన్నిధిలో కూర్చున్నాడు, దేవుడు పని చేశాడు, తన పనిని దేవుడు చేశాడు. యోబ్తా దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుడు పని చేశాడు, తన పనిని దేవుడు చేశాడు. ఆ యోబ్తా ఎక్కడైతే అవమానం పరచబడ్డాడో, ఎక్కడైతే గింటి వేయబడ్డాడో అక్కడే మరలా నా ప్రియ బిడ్డలారా, ఆ గింటి వేసిన వారు, నిందించిన వారు, అవమానపరిచిన వారందరి మీద ఒక నాయకుడిగా దేవుడు అతను చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎంతమంది నిన్ను నిందిస్తున్నారు, ఎంతమంది అవమానిస్తున్నారు, ఎంతమంది నిన్ను రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది నిన్ను కించపరుస్తున్నారు, ఎంతమంది నిన్ను చేతగానోళ్ళ లెక్క ఒక చిత్రీకరించి ముద్రించి నిన్ను పక్కన పడేస్తున్నారో, అలాంటి వాళ్ళందరూ ఒక దినాన్ని నేను చూసి సలాం కొట్టాలంటే ఈరోజు నువ్వు దేవుని దగ్గర దేవుడు పంచి ప్రార్థించి దేవుని వైపు చూడు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన చెయ్యకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ వల్ల కాదు. కీర్తనాకారుడు అంటాడు, నా కార్యములు సఫలపరచు దేవునికి. కీర్తన గ్రంథం 57వ కీర్తన చదవండి ఒకసారి, ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వాక్యం 57:2, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు. చూసారా, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి. దేవునికి నేనేం పెడుతున్నాను? మొర్ర పెడుతున్నాను. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని సంగమా విశ్వాసులారా, ఈ రోజున మీరు దేవుడి వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మీద ఆనుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వైపు చూసి మొర్ర పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి. నీ పని నీకు కొండ లాంటిదే, దేవుడికి నలుసు లాంటిది. నీ కష్టార్జితముతో నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి కాలేవు. కానీ నా దేవుడు నిన్ను హెచ్చిస్తే నీ దరిద్రం, శాపం, నీకున్న ప్రతిదీ తొలగిపోతుంది. మనం చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన దగ్గర కనిపెట్టండి, ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో నిన్ను నమ్ముకున్నానయ్యా, నీ మీద ఆధారపడ్డానయ్యా, ఇదిగో నీ పని నేను చేస్తా, నా పని నువ్వు చేయి. నీ పని నేను చేస్తా, నా పని నువ్వు చేయి. ప్రభా నీకు మొరపెడుతున్నానయ్యా, నీకు మొరపెడుతున్నానయ్యా, నీకు మొరపెడుతున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు మొరపెడుతున్నాను నాయన, నీవు సమస్తము చేయగలవాడవు. కొన్నిసార్లు నాయనా నేను నీ మాట వినక నా సొంత కార్యాల వైపు పరిగెత్తుతున్నాను, నా సొంత కార్యాల వైపు చూస్తున్నాను నాయన. అందుకని నా పనులు వెనకబడిపోతున్నాయి అయ్యా. నేను ప్రారంభిస్తున్నది అన్నీ భంగమైపోతున్నాయి, నా ఆశ నిరాశ అయిపోతుంది. కారణం ఏంటో నాతో మాట్లాడావు ప్రభా. హిజ్కియా వలె నిత్యము నీ పని చేయుదునుగాక, నిత్యము నీ కార్యాల కొరకు ఎదురు చూచుదునుగాక, నిత్యము నీ మీద ఆనుకొందునుగాక, నిత్యము నీ మీద ఆధారపడుదునుగాక. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వింటావో నీ పనులలో అభివృద్ధి చెందుతావు, నీ వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతావు. నీ పనులు దేవుడు చేస్తాడు, నీ కన్నీళ్ళు దేవుడు తుడుస్తాడు. నువ్వు పట్టుకున్న ప్రతిదీ బంగారం అయితే ఎప్పుడో నువ్వు దేవుడు పనిచేసినప్పుడు. హిజ్కియా రాత్రంతా దేవుడు పనిచేశాడు, తాను జయించలేని గొప్ప సైన్యం మీద దేవుడు జయమిచ్చాడు. ఎంతమంది సైన్యం వచ్చినా ఆ విజయము వరించేది కాదు, ఆ విజయం లభించేది కాదు. దేవుడి మీద ఆనుకున్నాడు, రాత్రి అంతా కన్నీళ్ళు విడుస్తున్నాడు. బిడ్డ, ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని నా దేవుడు అనుకుంటున్నాడు. కానీ నువ్వు నీ పనులు రందిలో దేవుని పక్కన పడేస్తున్నావు, పక్కన పెట్టి ఉరుగుతున్నావు, పక్కన పెట్టి నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నావు. ప్రార్థన చేయండి. తండ్రి ఇదిగో ఇప్పటికైనా నా మనసు మార్చుకొని నీ కార్యాలకు ప్రాముఖ్యతనిస్తాను, నీ మీద ఆనుకుంటాను, నీ చిత్తము చేస్తాను, నీ అడుగుజాడలు నడుస్తాను. నీ మాటే నా మాట నాయన, నీ ఆలోచనే నా ఆలోచన.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా సొంత మార్గాలు వెళ్ళి దెబ్బతిన్నానయ్యా. నా సొంత మార్గాల్లో వెళ్ళి ఓడిపోయానయ్యా. నా సొంత మార్గాల్లో వెళ్ళి నిరాశ నిస్పృహలకు గురైపోయానయ్యా. నా సొంత మార్గాల్లో వెళ్ళి నేను తలదించుకున్నాను నాయన. ఇదిగో ఈరోజు నీ మీద అనుకుంటున్నాను, నీ వైపు చూస్తున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను. నా కార్యములు సఫలపరచేవాడు నీవు. దేవుడు నిత్యము మనము ఆయన మీద ఆనుకునేటట్టు చేయనుగాక, ఆధారపడేటట్టు చేయనుగాక. ఆయన పని మనం చేద్దాం, మన పనులు ఆయన చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపగల తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడారు అయ్యా. చెప్పిన ఏ మాట వృధా కాకుండా అందరి హృదయాలు నాటి ఫలింపచేయండి. నిజమే తండ్రి, మేము నీ పని చేస్తే నువ్వు మా పని చేస్తావు అయ్యా. ఇజ్జికియా నీ పని చేశాడు, తన పని నువ్వు చేశావు. యాప్తా నీ పని చేశాడు, తన పని నువ్వు చేశావు. అలాగే నా ప్రభా, ఎందరో భక్తులు నీ పనులు చేశారు, వారి పనులు నువ్వు చేశావు అయ్యా. ఈ రోజున మేము నీ పని చేయాలని నా ప్రభా మా హృదయంలో ఎప్పుడో నిశ్చయించుకున్నాం. ఇంకా ఏదైనా అరాకొర లోపాలతో మా పనుల నందిలో మా మార్గాల్లో మేము వెళ్ళిపోతున్నాము, క్షమించండి. మరలా నాయన నీ మార్గం వైపు నడుస్తాం, నీ మాట వింటాం, నీ చిత్తం చేస్తాం. మేము నీ పని చేస్తాం, మీరు మా పని చేస్తారు అయ్యా. ఆ జ్ఞానం అందరికీ దయచేసి ఈ వారమంతా నీ కృపలో కాసి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం.